హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో భాగంగా మనం నేర్చుకోబోయే టాపిక్ మా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 6/4/2021 రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేస్తున్నాం కదా. సో అప్ టు మనం 70 క్వశ్చన్స్ దాకా డిస్కస్ చేశాను. సో ఎవరన్నా చూడకపోయి ఉంటే ఆ వీడియోస్ చూడండి, ఓకేనా. సో ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి మనకి చాలా హెల్ప్ అవుతాయి. సో మనం ఈ క్వశ్చన్సే రాకపోయినా అసలు మనకి ఏ కాన్సెప్ట్స్ నుంచి ఎక్కువగా అడుగుతున్నారు, ఎక్కడి నుంచి మనకి ఏ కాన్సెప్ట్ ఉంటుంది, ఈ క్వశ్చన్ చదివితే ఎలా ఆన్సర్ చేయొచ్చు, సో ఇవన్నీ కూడా మీకు ఒక క్లారిటీ అనేది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఇస్తాయి. ఓకే, సో అది రీజన్ ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చేయడం. సో మర్చిపోకుండా ఎండ్ వరకు చూడండి వీడియో అండ్ నాకు సపోర్ట్ చేయండి. ఓకే, సో మన 71 క్వశ్చన్ చూడండి మా. సో మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్. సో జనరల్గా మనకి ఇలాంటి నాట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. సో జనరల్గా వాట్ ఈస్ దట్, వాట్ ఈస్ అని అలా అడగట్లేదు. సో నాట్ బేస్డ్ క్వశ్చన్సే అడుగుతున్నారు కాబట్టి కొంచెం జనరల్గా థింక్ చేసి ఆన్సర్ చేయండి. ఓకే, సో మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ క్రియేట్స్ అన్ ఎసిడిక్ మీడియం టు ఫెసిలిటేట్ ద యాక్షన్ ఆఫ్ ద ఎంజైమ్ పెప్సిన్. సో నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నారు. సో మనకి హెచ్సిఎల్ అనేది కడుపులో రిలీజ్ అవుతుంది. సో అది మనకి ఎసిడిక్ మీడియంలో అండ్ అండ్ ఇట్ ఫెసిలిటేట్ ద ఎంజైమ్ పెప్సిన్. సో ఇది మనకి కరెక్టే. The stomach receives the secretion of the liver and pancreas. సో ఇది మనకి హోల్డ్లో ఉంచుదాం. సో ఇది మనకి నాట్ బేస్డ్ క్వశ్చన్. ఓకే, సో సంబంధం లేని క్వశ్చన్ ఇది. గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ రిలీజ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ ద ఎంజైమ్ పెప్సిన్ అండ్ మ్యూకస్ ఇన్ ద స్టమక్. మ్యూకస్ ప్రొటెక్ట్స్ ద ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద స్టమక్ ఫ్రమ్ ద యాసిడ్. సో యాసిడ్ మనకి ఇది, సో మనకి ఇలా పైప్ ఉంటుంది కదా. సో స్టమక్ మనకి ఇలా ఉంటుంది. ఈ స్టమక్ చుట్టూతో మనకి ఒక మ్యూకస్ ఉంటుంది అనమాట. సో ఇది ఏంటి అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతున్నప్పుడు, సో యాసిడ్ వల్ల ఎటువంటి స్టమక్కి ఎటువంటి ప్రభావం లేకుండా ఉండడానికి ఒక ఇన్నర్ లైనింగ్ అనేది ఉంటుంది. దాన్ని మనము మ్యూకస్ అని అంటాము. సో ఇది కూడా మనకి కరెక్టే. ఇది మెయిన్గా ఏం చేస్తుంది అంటే యాసిడ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది స్టమక్ని. ఓకే, సో ఇక్కడ మనకి ఇది రాంగ్ అనమాట. నెక్స్ట్ మా, సో నెక్స్ట్ ఏంటి అంటే మనకి టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, సో ఆ కాన్సెప్ట్ నుంచి ఎక్కువగా అడుగుతున్నారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కాన్సెప్ట్. ఓకే, సో నెంబర్ సిస్టమ్ బేస్. నెక్స్ట్ ద 10° ఛానల్ ఈజ్ రిలేటెడ్ టు, సో మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనేవి మనకి 10° ఛానల్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ సో నెక్స్ట్ మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్ మా. సిట్టింగ్ అరేంజ్మెంట్ మీరు గట్టిగా ఒక 3-4 hours కూర్చుంటే మనకు వచ్చేస్తుంది టాపిక్. నెక్స్ట్ సో ఇది మనకి రేషియో ప్రపోర్షన్ బేస్డ్ మా. ఓకే, సో రేషియో ప్రపోర్షన్ బేస్డ్ క్వశ్చన్. నెక్స్ట్ చూసుకుంటే మనకి బుక్స్ అండ్ ఆథర్స్. హూ రోడ్ ద బుక్ వర్డ్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఇండియా ఐడియాస్ ఆఫ్ ఎ నేషన్. సో మనకి వర్డ్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఐడియాస్ ఆఫ్ ఎ నేషన్ అనేది మనకి బుక్ రాసింది ఎవరు అని అడుగుతున్నారు. సో ఇది మనకి డిస్పాన్సరీ క్వశ్చన్ మా. ఓకే, సో ఇది డిస్పాన్సరీ క్వశ్చన్. ఐ థింక్ ఇది హోల్డ్లో పెడతాను నేను, తర్వాత దీనికి క్వశ్చన్ పెడతాను. దీనికి క్వశ్చన్ నేను పోస్ట్ చేస్తాను. ఓకేనా, సో పోస్ట్ చేస్తాను తర్వాత ఈ క్వశ్చన్కి. నెక్స్ట్ ఆన్సర్ ఏంటో చెప్తాను తర్వాత. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇది మా రేషియో బేస్డ్ క్వశ్చన్. ఓకే, సో రేషియో అండ్ ప్రపోర్షన్. నెక్స్ట్ చూసుకుంటే విచ్ ఈజ్ నాట్ ఏ వెబ్ బ్రౌజర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో కింది ఇచ్చిన వాటిలో మనకి వెబ్ బ్రౌజర్ కానిది ఏంటి అని అడుగుతున్నారు. సో ఒపేరా, మొజిల్లా ఫైర్ఫాక్స్, గూగుల్, సఫారీ. సో ఇవన్నీ కూడా మనకి వెబ్ బ్రౌజర్సే. సో కానిది ఏంటిది, గూగుల్ అనేది బ్రౌజర్ కాదు కదా. సో మొజిల్లా ఫైర్ఫాక్స్ అనేది బ్రౌజర్ అండ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కూడా బ్రౌజరే. సో ఇలా మనకి చాలా వెబ్ బ్రౌజర్స్ ఉన్నాయి. సో గూగుల్ అనేది వెబ్ బ్రౌజర్ కాదు. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్. సో మనకి ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్లో మనకి యూజ్ చేసేది ఏంటి అంటే కోబాల్ట్ అనేది యూజ్ చేస్తారనమాట. ఓకేనా, సో యానోసోటోప్ ఆఫ్ కోబాల్ట్ మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్లో యూజ్ చేస్తారు. యురేనియం రిజర్వ్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా, సో దీని నుంచి ఇది గుర్తుపెట్టుకోండి మనకి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే అయోడిన్, మనకి అయోడిన్, సో ఇదనమాట. సో క్యాన్సర్ రిలేటెడ్గా అయితే మనకి కోబాల్ట్ అనేది ట్రీట్మెంట్లో యూజ్ చేస్తాము. ఓకే, సో ఇవి మా 80 క్వశ్చన్స్. నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోలో చెప్తాను క్వశ్చన్స్. ఓకేనా, సో
మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. సో, ఎన్టీపీసీ క్వెషన్స్ అనేవి మనకి చాలా హెల్ప్ అవుతాయి రాబోయే ఎగ్జామ్స్‌కి. సో, మనకి ఏ క్వెషన్ చదవాలి, ఎటువంటి కాన్సెప్ట్ నేర్చుకోవాలి అన్నది ఒక ఐడియా అనేది బేసిక్ కాన్సెప్ట్ అనేది వస్తది మనకు అర్థమవుతది. ఓకే. సో, మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.